అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటాను. ఈరోజు మళ్ళీ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి 2 వీడియోలు చేశాను. చాలా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకొక మూడో వీడియో చేయదలుచుకున్నాను. నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను. లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను. సనెడ్జ్ కంపెనీ అని. 1 ఇయర్ అయింది నేను చేరి. ఇది 2016లో స్టార్ట్ అయింది. దీనిలో దాదాపు 375 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. అందులో ఒక వెటర్నరీకి సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి వెటర్నరీకి సంబంధించి. వెటర్నరీలో మనకి ఆయు ఫీడ్ అని ఒక ప్రోడక్ట్ అండి. ఇది పౌడర్. తరువాత ఆయు ఫీడ్ లీవర్ టానిక్ అనండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి ఇవి. నేను దీని గురించి మీకు టెస్టిమోనియల్ కూడా పెడతాను ఈ వీడియోలో. చూడండి, చివరి వరకు చూడండి ఈ వీడియోని. ఓకేనా? సరే, ఈ ఈ ఇవి వాడడం వల్ల ఏంటి అంటే అనిమల్స్కి ఇవి 2 ప్రోడక్ట్స్ని వాడడం వల్ల అనిమల్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్, దీనిలో ఏముంటాయి, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, వీటిల్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే స్పుర్లినా మరియు మొరింగాతో కూడిన ఖనిజ మిశ్రమం ఇది. తర్వాత దీనివల్ల యూజ్ ఏంటంటే, పశువు ఏదైనా బర్రె ఉందనుకోండి, పాలిచ్చే బర్రె ఉందనుకోండి, పాల పరిమాణాన్ని పెంచుతుంది. పాలలో కొవ్వు శాతాన్ని కూడా పెంచుతుందండి. పశువుల సాధారణ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. మెరుగైన పాల ఉత్పత్తి కోసం శరీరానికి కావాల్సిన పోషక అవసరాలన్నింటినీ తీరుస్తుందండి ఈ లీవర్ టానిక్ కానీ, ఈ ఆయు ఫీడ్ కానీ. పశువుల సంతానోత్పత్తిపై ఎటువంటి ప్రభావం ఉండదండి. హార్మోన్లు లేని విషపూరితం కానీ మరియు స్టైరాయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ జనరల్ ప్రోడక్ట్స్ అండి ఇవి. ఓకేనా? ఇవి ఎలా ఉపయోగించాలి వీటిని అంటే, ఇది వచ్చేసి ఆవులకు గేదెలకు తగిన 50 గ్రాములు రోజుకి 50 గ్రాములు. ఇది వచ్చేసి 50 ml దాపాలి. ఇదైతే లిక్విడ్ అయితే 50 ml దాపాలి. ఈ ఆయు ఫీడ్ అయితే ఆవులకు గేదెలకు తగిన 50 గ్రాములు తాపాలి. ఈ లీవర్ టానిక్ అయితే చిన్న పశువులు ఉంటాయి, అంటే గొర్రెలు ఉంటాయి, మేకలు, ఇలాంటివి చిన్న పశువులకి ఏం చేయాలంటే 20 ml నుంచి 30 ml లోపు ఇవ్వాలండి. ఇది వచ్చేసి ఆయు ఫీడ్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. 10 గ్రామ్స్ ఇవ్వాలి. ఇది ఒక కొద్ద వేడి వాటర్ తీసుకొని, వేడి వాటర్లో 10 గ్రామ్స్ తీసుకొని ఆ చిన్న జంతువులకి, అంటే గొర్రెలకి, మేకలకి, ఇలాంటి వాటికి ఇవ్వాలి. ఓకేనా? ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా బెనిఫిట్స్. నేను ఒక చిన్న వీడియో ఒక రోజు ముందు, అంటే ఈరోజు డేట్ 28 కదా, 27న నేనేం చేశానంటే ఫీల్డ్కి వెళ్ళానండి. ఫీల్డ్కి వెళ్తే ఒక చోట గొర్రెలు మేపుతున్నాడు ఒక అబ్బాయి, శంకర్ అని, బాపనంతాపురం, నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం, బాపనంతాపురం గ్రామం. ఆ పిల్లోడు ముష్టపల్లి దగ్గర ఒక చేనులో మేపుతుంటే నా వెహికల్ నిలబెట్టి పోయి అడిగాను, ఏంటయ్యా మీ గొర్రెలకి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగాను. అడిగితే, సార్ ఇట్లా సమస్యలు ఉన్నాయి, జొల్లు రోగం అనేది కొత్తగా స్టార్ట్ అయింది సార్, ఈ జొల్లు రోగం పోవడం లేదు, ఎన్ని మందులు వాడినా పోవడం లేదు అని ఆ అబ్బాయి చెప్పాడు. చెప్తే నేనేం చెప్పానంటే, బాబు మీరు వాడి చూడండి, మా యొక్క ప్రోడక్ట్ వాడి చూడండి, ఈ ప్రోడక్ట్ వాడి చూడండి, ఒకరోజు వాడి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పాను అబ్బాయికి. చెప్తే, సరే సార్ అని. ఎంత కాస్ట్ అవుతుందంటే, కాస్ట్ గురించి కాదు సార్, నాకు బాగా అయితే నేను ఇలాంటివి చాలా తీసుకుంటానని అబ్బాయి చెప్పాడు. కాకపోతే ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు అబ్బాయి. ఏంటంటే, ఈ జొల్లు రోగం వల్ల చాలా మటుకు గొర్రెలు, దాదాపు ఒక 4-5 గొర్రెలు చనిపోయానంట. అంటే ఒక్కొక్క గొర్రె ఖరీదు వచ్చేసి 10,000 రూపాయలండి. 10,000 పైనే వస్తుంది. కంట్లో నీళ్లు పెట్టుకున్నాడు అబ్బాయి. నాకే బాధేసింది. లేదు బాబు, మీరు ఈ ప్రోడక్ట్, మా ప్రోడక్ట్ సనెడ్జ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్, ఈ లీవర్ టానిక్ అనే ప్రోడక్ట్ వాడండి బాబు, మీకే తెలుస్తుంది, దీని రిజల్ట్ అనేది నువ్వే చెప్తావు, రేపు పిలిచి చెప్తావు అన్న. 27న నేను ఇచ్చానండి, ఆఫ్టర్నూన్ ఇచ్చానండి, 2 o'clock ఇచ్చాను. ఒక డోసు 2 o'clock నా ముందరే వేశాడు. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక డోసు వేశాడంట. మరుసటి దినాన అదే పొట్టేలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేశాను, ఏం బాబు ఎక్కడున్నావు అంటే, ఊరి చివరిలో ఉన్నాను సార్, ఒకసారి వచ్చిపోండి సార్ అన్నాడు. 10 పొట్టేండ్లకు వేసాడండి ఈ ప్రోడక్ట్ని. 10 పొట్టేండ్లు అంటే దాదాపుగా వాడి దగ్గర ఉన్న 100 మందిలో 10 పొట్టేళ్లను సైడ్కి తీసేసి ఆ 10 పొట్టేండ్లకే ఈ లీవర్ లిక్విడ్ అనేది ఇచ్చాడండి. 20 ml 2 డోసులు ఇచ్చాడండి. ఇస్తే ఈరోజు ఆ పొట్టేళ్ళు ఎలా ఉన్నాయంటే యాక్టివ్గా, అంటే బాగా మేత మేయడం దొరకట్లేదు. నేను ముందు రోజు పోయినప్పుడు నేను పట్టుకుంటే నాకు దొరికింది ఆ పొట్టేలి, అలాంటిది ఈ రోజు పట్టుకుందాం అంటే దొరకట్లేదండి. అంత ఎక్సలెంట్గా ఈ యొక్క ప్రోడక్ట్ వర్క్ అయిందండి. నేనే వండర్ అయ్యానండి.
ఈ ప్రోడక్ట్ ఇచ్చి వండర్ అయ్యాను అసలు. ఏంటబ్బా ఇంత ఇంత స్పీడ్గా రిజల్ట్ వస్తుందా అని నేనే ఊహించలేదు అసలు. కానీ చూడండి ఈ ప్రోడక్ట్ యూజ్ వల్ల ఈరోజు ఆ అబ్బాయితో నేను ఒక వీడియో చేశాను, చిన్న వీడియో, అంటే టెస్టిమోనియల్ తీసుకొని నేను మళ్ళీ వేరే చోట్లకు ఫీల్డ్కి వెళ్తే ఆ వీడియో చూసి ఈరోజు నాకు ఈ వీటి గురించి ఎక్కడ చూడు ఇవే డిసీజులు ఉన్నాయండి. ఈ గొర్రెలకు పొట్టేళ్లకు ఇవే డిసీజులే, జొల్లు రోగం అనే డిసీజులు వచ్చాయి. చాలా మంది రైతులు బాధపడుతున్నారు, గొర్రెలు పెంచే రైతులు బాధపడుతున్నారు. చంపుకుంటున్నాం సార్ మేము వీటికి మందే లేదా, మేము ఎన్ని మందులు లక్షలు పెడుతున్నాం సార్ ఈ మందులకు, కానీ తగ్గటం లేదు అని చెప్పారు. ఈరోజు నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి ఇచ్చొచ్చానండి. ఒక ఎర్రమట్టం అనే విలేజ్లోకి వెళ్ళి ఈరోజు ఇచ్చొచ్చానండి. ఇస్తే వాళ్ళు కూడా ఈరోజు తీసుకొని మంచిగా ఒక లిక్విడ్ తర్వాత ఆయి ఫీడ్ తీసుకున్నారండి. తీసుకొని వాళ్ళు ఈరోజు ఒక డోస్ వేయమని చెప్పాను, మార్నింగ్ ఒక డోస్ వేయమని చెప్పాను. రేపు మళ్ళీ మార్నింగ్ నేను వచ్చి చూస్తానండి అని ఈరోజు నేను మేకల ఫోటోలు కూడా తీసుకున్నాను. మీకు కావాలంటే యూట్యూబ్లో నేను వాటి ఫొటోస్ కూడా పెడతాను, ఎలా కూర్చున్నాయో. మేత తినకుండా జొల్లు కాడ్చుకుంటూ లేవలేని పరిస్థితుల్లో ఉన్నాయండి పొట్టేన్లు. రైతులు బాధచ్చు వర్ణనాతీతం. అసలు చెప్పేసి వచ్చాను నేను, ఏం ప్రాబ్లం లేదు, ఈ లీవర్ టానిక్ ఈ మీరు అని చెప్పానండి. ఓకే చూడండి. ఓకే నిన్నటి వరకు ఈ పొట్టేలి మేత తినేది కాదండి. నిన్న మా కంపెనీలో సైనెట్స్ కంపెనీలో ఆయు ఫీడ్ అని లిక్విడ్ ఇచ్చాము, లీవర్ టానిక్ అని. అది ఇచ్చిన తర్వాత నిన్న ఒక 2 డోసులు తాపాము దానికి. ఆ డోసులు తాపిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా మేత మేస్తుంది. నోట్లో పుళ్ళు అవి ఉండినాయి, అవి కూడా క్లియర్ అయిపోయినాయి మాకి అని చెప్తున్నాడు రైతు. జొల్లు రోగం ఉండింది, ఆ జొల్లు రోగం కూడా క్లియర్ అయిపోయిందని చెప్తున్నాడు. బాగా మేత తింటుందని చెప్తున్నాడు. ఓకే ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి, మీకు నిన్న ఇచ్చాం కదా లివర్ టానిక్ అయితే బాగానే పనిచేసింది సార్. ఓకే నిన్న మేపు మేయకుంటే ఈరోజు మేపు మేసింది. ఓకే మాకైతే బాగుంది, కొంచెం ప్యూర్ అయితే బాగుంటది అనుకుంటున్నాం. ఓకే ఓకే మీ పేరు? నా పేరు కే శంకర్, నాది బాపంతాపురం. మాకు 300 ఉన్నాయి సార్. ఓకే ఓకే మీరు 2 సార్లు వారానికి క్యూర్ అయిపోతాయి. అప్పుడు ఇచ్చాం కదా 20 గ్రాములు వాటర్లో కలిపి తాపండి, గోరెచ్చ నీళ్ళలో గోరి వచ్చాయి. ఏంటి అప్పుడు మీకు అర్థమైతే మర్చిపోతుంది చెప్పండి, ఏమైనా ఈ మందు పని చేసిందా? అది మేమైతే ఇప్పటికే పని చేసింది అనుకున్నాం, 2 నెలలకు పని చేసింది. ఇలా కొంచెం బాగా అయితే కూడా మాకు నమ్మకం వస్తుంది దాని గురించి. 2 రోజులు క్లియర్ అయితే మాకు కూడా మంచి నమ్మకం. రైట్. థ్యాంక్ యూ.